వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎకనామిక్స్లో థర్డ్ యూనిట్ ప్రొడక్షన్ అండ్ సప్లై అనేటువంటి ఈ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా నాన్న? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రొపోర్షన్స్. దీన్నే మనం లా ఆఫ్ డైమెన్షనింగ్ రిటర్న్స్ అంటాం విత్ ఏ సూటబుల్ ఎగ్జాంపుల్ అండ్ డయాగ్రామ్. ఒక సూటబుల్ ఎగ్జాంపుల్స్ మరియు డయాగ్రామ్తో కూడినటువంటి ఒక వేరియబుల్ ప్రాపరేషన్స్ సంబంధించి ప్రొపోర్షన్స్కి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో, లా ఏదైతే ఉందో దాన్ని వివరించమని చెప్పాడు. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకేనా? అయితే ఏంటి ఈ లా ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, డయాగ్రామ్ అనేది చాలా వివరంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక 10 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టండి. ఓకేనా? ఫస్ట్ నాన్న, ద లా ఆఫ్ వేరియబుల్ ప్రొపోర్షన్స్ ఇన్ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఈ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్లో వేరియబుల్ ప్రొపోర్షన్స్ లా అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ముందుగా లా ఆఫ్ వేరియబుల్ ప్రొపోర్షన్స్, డైమెన్షనింగ్ రిటర్న్స్, ఈ రెండు ఏదన్నా వేరియబుల్ ప్రొపోర్షన్స్ అన్నా డైమెన్షనింగ్ రిటర్న్స్ అన్నా ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రొపోర్షన్స్ అన్నా అదే క్వశ్చను, లా ఆఫ్ డైమెన్షనింగ్ రిటర్న్స్ అన్నా అదే క్వశ్చన్. మీకు రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చేటప్పుడు లా ఆఫ్ వేరియబుల్ ప్రొపోర్షన్ అయినా అనొచ్చు, లా ఆఫ్ డైమెన్షనింగ్ రిటర్న్స్ అయినా అనొచ్చు. ఓకేనా? కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఒకటే. ఓకేనా? మరి ఈ చట్టం ఏంటి ఒకసారి చూద్దాం. ఇఫ్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యొక్క కలయికలో వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ కెప్ట్ ఫిక్స్డ్ అండ్ ఎనదర్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంక్రీజ్డ్, సో టోటల్, యావరేజ్ అండ్ మార్జినల్ ప్రొడక్ట్ విల్ రైజ్. ఇక్కడ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కొన్ని ఫ్యాక్టర్స్ కలయికలో వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ కెప్ట్ ఫిక్స్డ్. ఆ ప్రాపర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్లో ఒక ఫ్యాక్టర్ అనేది ఫిక్స్డ్గా ఉంచుతాం, అంటే స్థిరంగా ఉంచుతాం. అండ్ ఎనదర్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంక్రీజ్డ్, రెండో ఫ్యాక్టర్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఫ్యాక్టర్స్ కలయికలో ఒక ఫ్యాక్టర్ స్థిరంగా ఉండి ఇంకొక ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ టోటల్ మొత్తం కానీ, యావరేజ్ అంటే సగటును కానీ, లేదా మార్జినల్ ప్రోడక్ట్ అనేది విల్ రైజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏం లేదు, ఫ్యాక్టర్స్ యొక్క కాంబినేషన్లో ఒకటి స్థిరంగా ఉంటే ఒకటి పెరుగుతూ ఉంటుంది. టోటల్ కానీ, యావరేజ్ కానీ, మార్జిన్ ప్రోడక్ట్ అంటే టోటల్ ప్రోడక్ట్ అవ్వచ్చు, యావరేజ్ ప్రోడక్ట్ అవ్వచ్చు, మార్జినల్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే విల్ రైజ్. ఇక్కడ ఈ కాంబినేషన్లో ఒకటి ఫిక్స్ ఉండి ఇంకొకటి పెరుగుతూ ఉంటే, ఒక ఫ్యాక్టర్ ఫిక్స్గా ఉండి ఇంకొక ఫ్యాక్టర్ పెరుగుతూ ఉంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. ఈ పాయింట్ అర్థమైంది కదా? నెక్స్ట్ నాన్న, రీచ్ ఏ మ్యాక్సిమం. ఇవన్నీ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, ఏవి టోటల్ ప్రోడక్ట్ కానీ, లేదా యావరేజ్ ప్రోడక్ట్ కానీ, మార్జినల్ ప్రోడక్ట్ కానీ రైజ్ అయ్యేవి కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అవి రైజ్ అవుతాయని. అలా రైజ్ అయినవి రీచ్ ఏ మ్యాక్సిమం, గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. అలా చేరుకున్న తర్వాత అండ్ దెన్ తరువాత డెక్లైన్స్, వాటిలో తగ్గుదల అనేది ప్రారంభమవుతుంది. అంటే ఒకసారి గరిష్ట స్థాయికి ప్రోడక్ట్ అనేది వెళ్ళిన తర్వాత నెమ్మదిగా దాని యొక్క తగ్గుదల కూడా ప్రారంభమవుతుంది. ఓకేనా? నెక్స్ట్, యావరేజ్ ప్రొడక్ట్ ఆర్ అవుట్పుట్ ఈజ్ ద టోటల్ అవుట్పుట్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ యూనిట్స్ యూజ్డ్. ఇక్కడ మనకి యావరేజ్ ప్రోడక్ట్ కానీ లేదా అవుట్పుట్ అనేది కావాలి అనుకుంటే, ఈజ్ ద టోటల్ అవుట్పుట్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ యూనిట్స్ యూజ్డ్. ఒక టోటల్ అవుట్పుట్ని మనం ఉపయోగించేటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చేత భాగిస్తే మనకి యావరేజ్ అవుట్పుట్ లేదా యావరేజ్ ప్రోడక్ట్ లేదా అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. సో మనకి యావరేజ్ ప్రోడక్ట్ కానీ లేదా అవుట్పుట్ అనేది కావాలంటే మనం టోటల్ అవుట్పుట్ని మనం ఉపయోగించినటువంటి యూనిట్స్ యూజ్డ్తో డివైడ్ చేయడం వల్ల, భాగించడం వల్ల మనకి యావరేజ్. ఎప్పుడైనా సరే మనం యావరేజ్ కట్టేటప్పుడు ఏం చేస్తాం, అన్నిట్లో మొత్తం బై అవి ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్యతో భాగిస్తాం, అంతేనా? సో మనకి యావరేజ్ ప్రోడక్ట్ లేదా అవుట్పుట్ అనేది కావాలంటే ఈజ్ ద టోటల్ అవుట్పుట్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ యూనిట్స్ యూజ్డ్.
టోటల్ అవుట్పుట్ని ఉపయోగించినటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం ఫ్యాక్టర్ యూనిట్స్ చేత భాగిస్తాం. ఓకేనా, అర్థమైంది కదనా. నెక్స్ట్ మారిజినల్ ప్రొడక్ట్ ఆర్ అవుట్పుట్. ఇక్కడ మారిజినల్ ప్రొడక్ట్ లేదా మారిజినల్ అవుట్పుట్ అనేది ద ఎక్స్ట్రా ఆర్ అడిషనల్ ప్రొడక్షన్ అబ్టైన్డ్ బై ఇంక్రీజింగ్ వన్ ఫ్యాక్టర్ యూనిట్. ఇక్కడ ఒక ఫ్యాక్టర్ యూనిట్ పెరుగుతూ ఉంటుందని చెప్పాం కదా, ఒకటి ఫిక్స్డ్గా ఉంటే ఒకటి పెరుగుతుందని చెప్పాం. ఇలా ఇంక్రీజింగ్ వన్ ఫ్యాక్టర్ యూనిట్, ఒక ఫ్యాక్టర్ యూనిట్ పెరగడం వలన మారిజినల్ ప్రొడక్ట్ లేదా అవుట్పుట్ అనేది ఎక్స్ట్రాగా లేదా అడిషనల్గా వచ్చినటువంటి ప్రొడక్ట్స్. ఓకేనా. సో మారిజినల్ ప్రొడక్ట్ మనం ఫస్ట్ యావరేజ్ ప్రొడక్ట్ అంటే మొత్తం అవుట్పుట్ని అందులో ఉపయోగించిన ఫ్యాక్టర్స్తో డివైడ్ చేసాం. ఇక మారిజినల్ ప్రొడక్ట్ లేదా అవుట్పుట్ అంటే అందులో వచ్చిన ఎడిషనల్ లేదా ఎక్స్ట్రా ప్రొడక్ట్స్నే మనకి మారిజినల్ లేదా ఈ అవుట్పుట్ లేదా ప్రొడక్ట్ అనేది. ఓకేనా. చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది ఎకనామిక్స్ అంటే. ఒకసారి చూడండి చట్టం అసలు ఏంటి చెప్పాం. ఇఫ్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యొక్క కలయికలో మనం చూసినట్లయితే ఒక ఫ్యాక్టర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, ఇంకొక ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంటుంది. ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇలా ఒకటి ఫిక్స్డ్గా ఉండి ఒకటి పెరగడం వల్ల టోటల్ ప్రోడక్ట్ కానీ యావరేజ్ ప్రోడక్ట్ కానీ మారిజినల్ ప్రోడక్ట్ కానీ ఈ మూడు కూడా పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఓకేనా. అలా పెరుగుతూ మ్యాక్సిమంకి రీచ్ అవుతాయి, అంటే గరిష్ట స్థాయికి రీచ్ అవుతాయి. అలా రీచ్ అయిన తర్వాత ఎప్పుడైతే మ్యాక్సిమంకి రీచ్ అయ్యాయో ఆ తర్వాత డెక్లైన్స్ అంటే తగ్గుతూ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇది చట్టం. ఇక్కడ మనం 3 పాయింట్స్ ఉపయోగించాం, టోటల్ ప్రొడక్టు, యావరేజ్ ప్రొడక్టు, మారిజినల్ ప్రొడక్ట్ అని. ఇందులో యావరేజ్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే యావరేజ్ ప్రొడక్ట్ అన్నా యావరేజ్ అవుట్పుట్ అన్నా ఒకటే. ఈ యావరేజ్ ప్రొడక్ట్ ఆర్ అవుట్పుట్ అనేది టోటల్ అవుట్పుట్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ యూనిట్స్ యూజ్డ్. మొత్తం అవుట్పుట్ని మనం ఉపయోగించినటువంటి ఫ్యాక్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చేత భాగించడం వల్ల వచ్చేదే యావరేజ్ ప్రొడక్ట్ లేదా యావరేజ్ అవుట్పుట్. ఇక రెండోది ఏంటి, మారిజినల్ అవుట్పుట్. ఈ మారిజినల్ ప్రొడక్ట్ లేదా మారిజినల్ అవుట్పుట్ అనేది ఎక్స్ట్రా ఆర్ ఎడిషనల్ ప్రొడక్షన్ అబ్టైన్డ్ బై ద ఇంక్రీజింగ్ వన్ ఫ్యాక్టర్ యూనిట్. ఒక ఫ్యాక్టర్ యూనిట్ పెరగడం వల్ల పొందుకున్నటువంటి ఎక్స్ట్రా లేదా ఎడిషనల్ ప్రొడక్ట్స్నే మారిజినల్ ప్రొడక్ట్. అర్థమైందా, క్లియరా? ఓకేనా, ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ మార్సెల్ అనేటువంటి ఎకనామిస్ట్ డిఫైన్డ్ ద లా ఆఫ్ డైమెన్షింగ్ రిటర్న్స్ యాజ్ ఫాలో యాజ్. ఈ మార్సెల్ అనేటువంటి ఎకనామిస్టు ఈ యొక్క డైమెన్షింగ్ రిటర్న్స్కి సంబంధించిన లాని నిర్వచించాడు. ఏ విధంగా నిర్వచించాడు అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. యాన్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్లో ఇంక్రీజ్ అనేది లేబర్ అప్లైడ్ ఇన్ ద కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. భూమిని సాగు చేయడంలో లేబర్ని అప్లై చేయడం వల్ల ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ మూలధనములో పెరుగుదల అనేది వస్తుంది. మూలధనం క్యాపిటల్ అంటే అంటే మనం ఒక బిజినెస్ చేయడానికి, ఒక వ్యాపారం చేయడానికి కానీ ఒక వ్యవసాయం చేయడానికి కానీ కొంత రా అమౌంట్ అనేది చేతిని పట్టుకుంటాం. ఇప్పుడు వ్యవసాయవేత్తలు ఇప్పుడు వర్షాకాలంలో అంటే వర్షం పడిన తర్వాత కొత్తగా పంటలు వేయడానికి విత్తనాలకని మరియు ఎరువులకని ఇలా కొంత డబ్బుని సమకూర్చుకుంటారు. ఆ సమకూర్చుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్ అంటాం అగ్రికల్చర్ ప్రకారంగా. లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆ బిజినెస్ మ్యాన్ వ్యాపారం చేసేటప్పుడు అతను రా మెటీరియల్స్ కొరకు కొంత అమౌంట్ని సిద్ధం చేసుకుంటాడు, దాన్ని క్యాపిటల్ అంటాం అతని పరంగా. ఓకేనా. ఇక్కడ ఆ డబ్బు అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఇప్పుడు వ్యవసాయవేత్తకి ఈ సంవత్సరం మదుపుకి 50,000 ఉంటే సరిపోతుంది అనుకుంటాడు. సో అదనంగా కొంచెం పని ఎక్కువ అవడం వల్ల లేదంటే ఆ కూలీలు ఎక్కువ అవసరం అవడం వల్ల అతను 50,000తో ఖర్చు సరిపోతుంది అనుకున్నది కొంచెం కూలీలు ఎక్కువ అయ్యారు అనుకోండి ఏదైనా పనిలో, అప్పుడు ఈ 50,000 కాస్త ఇంకొక 10,000 ఎక్స్ట్రా అవసరం అవుతుంది అతనికి పంటకి. అంతేనా? మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వాలని చెప్తున్నాను మనకి వివరంగా. ఇప్పుడు రైతు 50,000 మదుపు పెట్టి ఒక 3 ఎకరాలు లేదా 2 ఎకరాలు పండించాలనుకున్నాడు. 50,000లో విత్తనాలు కొనేశాడు, ఎరువులు కొనేశాడు, ఇంకొంచెం డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు కూలీలకి ఏదో ఒకటి అంటే కలుపు తీయడమో లేదా నాట్లు వేయడమో ఇలా వివిధ రకాల పనులకి లేబర్ సంఖ్య పెరుగుతూ వస్తుంది, వాళ్ళ యొక్క కూలీ కూడా పెరుగుతుంది. అందువలన ఇతని దగ్గర ఉన్న డబ్బులు చాలట్లేదు.
అప్పుడు 50,000 సరిపోతాయి దీనికి పెట్టుబడి కింద అనుకున్నాడు. అప్పుడు పెట్టుబడి కూలీల సంఖ్య పెరగడం వల్ల పెట్టుబడి పెరిగిందా లేదా? 50,000 కాస్త 60,000 పెట్టాల్సి వస్తుంది, 70,000 పెట్టాల్సి వస్తుంది. అలా మనం పెడుతున్న డబ్బుని క్యాపిటల్ అంటాం. ఆ వచ్చిన దాన్ని రిటర్న్స్ అంటాం. పంట పండిన తర్వాత వస్తుందే అది రిటర్న్. అందులో పెరుగుదల గురించి మనం మాట్లాడట్లేదు, ముందుగా పెడుతున్నటువంటి క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాం. చూడండి, యాన్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్లో పెరుగుదల అనేది యాడ్ లేబర్ అప్లైడ్ ఇన్ ద కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్, భూమిని సాగు చేయడంలో లేబర్ని అప్లై చేయడం వల్ల క్యాపిటల్ అనేది పెరుగుతుంది. ఓకేనా, క్లియర్ నానా? నెక్స్ట్ చూడండి, కాజెస్ ఇన్ జనరల్, సాధారణంగా ఇదొక కారణం. నెక్స్ట్, ఏ లెస్ దెన్ ప్రొపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ప్రొడ్యూస్ రైజ్డ్. అమౌంట్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ అంటే ఉత్పత్తి మొత్తము, ఇంక్రీజ్ అనేది ఎలాగుంటుంది పెరగడం కొరకు చూడండి, ఏ లెస్ దెన్ ప్రొపోర్షనేట్ కంటే తక్కువగా, ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ రైజ్ అంటే మనం ప్రొడ్యూస్ చేసేటువంటి అమౌంట్ అంటే తిరిగి పొందుకునేటువంటి అమౌంట్ అనేది మనం పెట్టేదానికంటే దీనికంటే మనం పెట్టేది తక్కువగా ఉండాలి. మన మాటలో చెప్పాలంటే 50,000 మదుపు పెడుతున్నామంటే 50,000 కన్నా ఎక్కువ పండించగలగాలి, అంతే కదా. ఇప్పుడు మనం 50,000 దాని మీద పెట్టి సంవత్సరం పాటు దాని మీద కష్టపడుతున్నాం అంటే భూమి మీద కనీసం 1,00,000 2,00,000 పంట రావాలి కదా. సో అంతే, క్యాపిటల్ ఇంక్రీజింగ్ ఎలా ఉండాలి? అమౌంట్ ఆఫ్ ప్రొడ్యూస్ మనం ఉత్పత్తి చేసేటువంటి మొత్తం కంటే లెస్ దెన్ తక్కువగా ఉండాలి. ఇదిగోండి, లెస్ దెన్ తక్కువగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, అన్లెస్ ఇట్ హ్యాపెన్స్, ఒకవేళ ఇది జరగకపోతే, కోయిన్సైడ్ విత్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటువంటి కళ ఏదైతే ఉందో, వ్యవసాయం అనేటువంటి కళ ఏదైతే ఉందో అది కోయిన్సిడెంట్గా ఇంప్రూవ్ అవ్వడం కొంచెం అసాధ్యం అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన మాటల్లో మీకు అర్థమయ్యేటట్టు 50,000 పెట్టి కనీసం సంవత్సరాంతంలో 1,00,000-2,00,000 పంట పండించకుండా మనం 50,000 పెట్టి పంట 20,000కి వచ్చింది అనుకోండి, తిరిగి నష్టపోతామా లేదా? అప్పుడు అగ్రికల్చర్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా? రారు కదా. అగ్రికల్చర్లో ఇంప్రూవ్మెంట్ ఉండదు కదా. సో అగ్రికల్చర్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే క్యాపిటల్ కంటే అమౌంట్ ఆఫ్ ప్రొడ్యూస్ మనం ఉత్పత్తి చేసే ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉండాలి. సో ఈ ఉత్పత్తి కంటే క్యాపిటల్ అనేది లెస్ దెన్ తక్కువగా ఉండాలి. అదే మనం మార్షల్ చెప్పినటువంటి డెఫినేషన్. అర్థమైందా? నెక్స్ట్ వన్, ఇదిగోండి దాని డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఎక్స్ యాక్సెస్ మీద మనం లేబర్ని తీసుకున్నాం, వై యాక్సెస్ మీద ప్రొడక్షన్ మనం పండించేటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. సో ఫస్ట్ స్టేజ్లో పెరుగుతూ ఉంది, సెకండ్ స్టేజ్లో ఇంకా పెరిగింది, థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఎప్పుడైతే మ్యాక్సిమం రీచ్ అయిందో అక్కడి నుంచి డౌన్ఫాల్ అయింది. అదేవిధంగా ఇదిగోండి ఎంసీది ఇలా పెరుగుతూ ఉంటాయి. ఇన్ దిస్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ మనం చూసినట్లయితే ద వేరియబుల్ ఫ్యాక్టర్ లేబర్ ఈజ్ షోన్ ఆన్ ద ఎక్స్ యాక్సెస్ మీద లేబర్ని, వై యాక్సెస్ మీద ప్రొడక్ట్స్ అన్ని సూచించాం. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. డయాగ్రామ్ వేయడం పెద్ద కష్టం కాదు, ఈజీగానే వేసేస్తారు. నెక్స్ట్, అజంప్షన్స్ ఆఫ్ ద లా ఆర్ కండిషన్స్ ఆఫ్ అప్లికేబిలిటీ యొక్క కండిషన్స్ లేదా లా ఏదైతే ఉందో దానికి సంబంధించిన అజంప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆల్ యూనిట్స్ ఆఫ్ ద వేరియబుల్ ఫ్యాక్టర్ షుడ్ బి ఆఫ్ ద సేమ్ కైండ్ అండ్ ద సేమ్ ఎఫిషియన్సీ. ఆల్ యూనిట్స్ ఆఫ్ ద వేరియబుల్ ఫ్యాక్టర్ యొక్క అన్ని యూనిట్స్ కూడా షుడ్ బి ఆఫ్ ద సేమ్, ఒకే రకంగా ఉండాలి. సేమ్ కైండ్ అంటే ఒకే రకంగా ఉండాలి, మరియు ఆఫ్ ద సేమ్ ఎఫిషియన్సీ, ఒకే సామర్థ్యంలో ఉండాలి. ఇది ఫస్ట్ అజంప్షన్. ఇలా ఉండడం వల్ల దే షుడ్ బి హోమోజీనియస్, అవి సజాతీయంగా ఉండగలుగుతాయి లేదా అవి సజాతీయంగా ఉండాలి. ఓకేనా. అది ఫస్ట్ వన్. ఇట్ అజ్యూమ్స్ షార్ట్ పీరియడ్ సిచ్యువేషన్. ఇది షార్ట్ పీరియడ్ సిచ్యువేషన్ మాత్రమే అజ్యూమ్ చేస్తుంది, ఊహిస్తుంది. ఎందుకంటే బికాజ్ ఇన్ ద లాంగ్ పీరియడ్లో ఆల్ ఫ్యాక్టర్స్ కెన్ బి వేరియబుల్, అన్ని ఫ్యాక్టర్స్ కూడా మారుతూ ఉంటాయి లాంగ్ పీరియడ్లో. కాలం మారుతున్న కొద్దీ, ఇప్పుడు ఉదాహరణకి షార్ట్ పీరియడ్లో వచ్చేటువంటి సిచ్యువేషన్ మాత్రం ఇది అజ్యూమ్ చేస్తుంది, లాంగ్ పీరియడ్ని అజ్యూమ్ చేయదు. ఎందుకంటే లాంగ్ పీరియడ్లో ఉపయోగించే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా వేరియబుల్ అవుతాయి, అంటే మారిపోతూ ఉంటాయి. అలా మారిపోతాయి కాబట్టి లాంగ్ పీరియడ్లో అజ్యూమేషన్ ఉండదు, అంటే ఊహించడం అనేది ఉండదు. షార్ట్ పీరియడ్లో మాత్రమే అజ్యూమ్స్ ఉంటుంది, అంటే అజ్యూమ్ చేయగలుగుతాం. ఇది ఒక అజంప్షన్. ఇక ద ప్రొడక్ట్ ఈజ్ మెజ్యూర్డ్ ఇన్ ఫిజికల్ యూనిట్స్. ఇక్కడ వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్ యూనిట్స్లో మెజ్యూర్ చేస్తాం. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ మెజ్యూర్డ్ ఇన్ మనీ, ప్రోడక్ట్ని మనీలో మెజ్యూర్డ్ చేసినట్లయితే, అంటే డబ్బుతో కొలిసినట్లయితే, డిక్రీజింగ్ రిటర్న్స్ మే అపైర్ యాజ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్ వెన్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ రైస్. ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది రైజ్ అవుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు ఇంక్రీజింగ్ రిటర్న్స్, మనకు వచ్చేటువంటి రిటర్న్స్ పెరుగుదల అనేది కొన్నిసార్లు డిక్రీజింగ్ రిటర్న్స్ కూడా అవ్వచ్చు. అంటే రిటర్న్స్లో పెరుగుదల ఉండొచ్చు, తగ్గుదల ఉండొచ్చు. సో పెరుగుదలనైనా తగ్గుదలనైనా మనం ఎందులో కొలుస్తామంటే మనీలో కొలుస్తాం, డబ్బుతో కొలుస్తాం. ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనేది మనం ఎందులో కొలుస్తాం, డబ్బుతో కొలుస్తాం. ఓకేనా? ఈ మూడు దీంట్లో ఉన్నటువంటి అజంప్షన్స్ నాన్న. ఇక కాజెస్ ఆఫ్ డైమెన్షింగ్ రిటర్న్స్, లాజికల్ నెసెసిటీ. డైమెన్షింగ్ రిటర్న్స్ గల కారణాలు ఒకసారి చూసినట్లయితే, ద లా ఆఫ్ డైమెన్షింగ్ రిటర్న్స్ ఆపరేట్స్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. ఈ కొన్ని కారణాల వల్ల ఈ డైమెన్షింగ్ రిటర్న్స్కి సంబంధించినటువంటి కారణాలన్నీ కూడా కిందనే ఇవ్వబడ్డాయి. అవేంటి ఒకసారి చూడండి అన్న. స్కార్సిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్స్ యొక్క కొరత. అదేంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ స్కార్స్. ప్రొడక్షన్కి కావలసిన ఫ్యాక్టర్స్ అనేవి కొరతగా ఉన్నాయి. యాజ్ ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ అడిషనల్ సప్లై ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఉత్పత్తిని పెంచాలి అంటే అడిషనల్ సప్లై ఆఫ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్స్ యొక్క సప్లై అనేది అదనంగా అవసరమవుతుంది. రిక్వైర్డ్ అంటే అవసరమవుతుంది. బట్ కానీ ఇట్ మే నాట్ బి పాసిబుల్, ఇది సాధ్యం కాదు. దేని కొరకు అంటే టు గెట్ ద అడిషనల్ సప్లై ఆఫ్ సమ్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్కి సంబంధించిన సమ్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్, కొన్ని ముఖ్యమైన కారకాలని అడిషనల్గా సప్లై చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకు అంటే డ్యూ టు స్కార్సిటీ, కొరత కారణంగా. అవి కొరతగా ఉన్నాయి. ఎన్ని కావాలంటే ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఒక 20 పెన్నులే ఉన్నాయి, ఓ 18 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 18 పెన్నులు ఇచ్చేస్తాం, ఒక 2 ఉంటాయి. అలా కాకుండా మన దగ్గర 15 పెన్నులు ఉన్నాయి, 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 20 మందికి ఇవ్వడానికే మనకి ఇంకా 5 తక్కువ ఉన్నాయి. అలాంటిది ప్రతి ఒక్కరికి 2 పెన్నులు ఇవ్వండి అంటే సాధ్యపడుతుందా? సాధ్యపడదు. ఓకేనా? సో అందువలన ఈ స్కార్సిటీ అంటే కొరత కారణంగా ప్రొడక్షన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్, మనకి ప్రొడక్షన్కి సంబంధించి కొన్ని రకాల ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్, ముఖ్యమైన కారకాలని ఎడిషనల్గా సప్లై చేయడం అనేది మే నాట్ బి పాసిబుల్. అయితే అంత సాధ్యపడకపోవచ్చు, అంతే, అసలు సాధ్యపడదు. ఓకేనా? ఎందుకంటే ఫ్యాక్టర్స్ కొరత ఉంది కాబట్టి. ఇది ఫస్ట్ రానా. ఇక రెండోది ఇంపర్ఫెక్ట్ సబ్స్టిట్యూటబిలిటీ, అంటే అసంపూర్ణ ప్రత్యామ్నాయం. ఇదేంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్. ప్రొడక్షన్స్ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ అయితే కావు, అంటే సరైన ప్రత్యామ్నాయాలు అయితే కావు. దేర్ఫోర్, అందువలన ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు సబ్స్టిట్యూట్ ఎనీ అదర్ ఫ్యాక్టర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్ హ్యాస్ బికమ్ స్కార్స్. కొరత వలన ఒక ఫ్యాక్టర్కి బదులుగా వేరొక ఫ్యాక్టర్ని భర్తీ చేయడం అనేది సాధ్యపడదు. ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ అనేవి పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ కాదు. అందువలన ఒకదానికి బదులు ఇంకొక ఫ్యాక్టర్ని మనం సబ్స్టిట్యూట్ చేయలేం. ఓకేనా? ఇది ఒక కారణం. ఇక లాస్ట్ వన్ అన్న, రాంగ్ కాంబినేషన్, తప్పుడు కలయిక. ఏంటి ఒకసారి చూద్దాం. స్కార్సిటీ ఆఫ్ ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ యొక్క కొరత, మరియు ఇంపర్ఫెక్ట్ సబ్స్టిట్యూటబిలిటీ అంటే అసంపూర్ణ ప్రత్యామ్నాయం, ఈ రెండు కూడా లీడ్ టు రాంగ్ కాంబినేషన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్స్ యొక్క తప్పుడు కలయికకు దారితీస్తాయి. ద ఫిక్స్డ్ ఫ్యాక్టర్ బికమ్స్ లెస్ కంపేర్డ్ టు ద వేరియబుల్ ఫ్యాక్టర్స్. వేరియబుల్ ఫ్యాక్టర్స్తో కంపేర్ చేస్తే ఫిక్స్డ్ ఫ్యాక్టర్ అనేది బికమ్స్ లెస్, తక్కువగా ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్లో మనం ఏం చెప్పాం,
ఒకటి ఫిక్స్డ్గా ఉండి మిగతావి ఇంక్రీజ్ అవుతాయని చెప్పాం. అలా ఫిక్స్డ్గా ఉన్న ఫ్యాక్టర్ అనేది కంపేర్డ్ టు వేరియబుల్ ఫ్యాక్టర్స్తో పోల్చినట్లయితే బికమ్స్ లెస్, తక్కువగా ఉంటుంది. రాంగ్ కాంబినేషన్ ఫైనల్లీ లీడ్స్ టు డైమెన్షింగ్ రిటర్న్స్కి ఈ రాంగ్ కాంబినేషన్ అనేది దారి తీయడం జరుగుతుంది చివరగా. ఓకేనా? ఇక ఇందులో చివరిది ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ హోమోజీనియస్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సజాతీయంగా ఉండవు. అవేంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మే నాట్ బి ద సేమ్ ఎఫిషియన్సీ. ప్రొడక్షన్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సేమ్ ఎఫిషియన్సీని కలిగి ఉండవు. అందువల్ల ఇవి హోమోజీనియస్ అయితే కావు. ఓకేనా? హోమోజెనస్ అయితే కాదు. ఈ కారణాలు డైమెన్షింగ్ రిటర్న్స్కి సంబంధించినటువంటి కారణాలు. సో ఈ క్వశ్చన్ కొంచెం పెద్దదేనా, కానీ మనకి పేపర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ ఇచ్చాడు. అసలు లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి, లేదా లా ఆఫ్ డైమెన్షింగ్ రిటర్న్స్ అంటే ఏంటి ఒకసారి చూసాం. ఇందులో ముఖ్యంగా దీని డయాగ్రామ్తో పాటు దీనిలో ఉన్నటువంటి అజంప్షన్స్, దీనికి గల కారణాలు కూడా చూసాం. ఓకేనా నాన్న? సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన పూర్తి సమాచారం. కొంచెం పెద్దగానే ఉంటుంది, కానీ మీరు కంపల్సరీగా 1-2 సార్లు ఈ క్వశ్చన్ వింటేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి 1-2 సార్లు వినండి, మీకు ఇచ్చే పీడిఎఫ్ ఒకసారి చదువుకోండి, అప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఈజీగా మీకు వస్తుంది. ఓకేనా నాన్న? మరి ఇందులో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నాన్న. వాట్ ఆర్ రిటర్న్స్ టు స్కేల్, హౌ డు దే అరైజ్? రిటర్న్స్ టు స్కేల్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా అరైజ్ అవుతుంది? ఓకేనా? ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. సో ఇందులో మ్యాటర్ కన్నా డయాగ్రామ్స్ ఉంటాయి. సో 1-2 డయాగ్రామ్స్తో ఏంటిది, దీని కథ ఏంటి, అసలు రిటర్న్స్ టు స్కేల్ అంటే డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ లేకుండా రిటర్న్స్ టు స్కేల్ అంటే ఏంటి, అది ఏ విధంగా అరైజ్ అయింది అనే విషయాన్ని చాలా షార్ట్ అండ్ స్వీట్గా, చిన్నదిగా మీకు అర్థమయ్యేటట్లు, ఎగ్జామ్లో మీకు గుర్తుండిపోయేటట్లు నేను చెప్తా. ఒక 10 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టండి. ఓకేనా? సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఓకేనా? మరి ఏంటి రిటర్న్స్ టు స్కేల్ ఒకసారి చూద్దాం. ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ స్టేట్స్ ద ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్షన్ when one factor of production is increased and other are kept constant in a combination of factors. ఫ్యాక్టర్స్ యొక్క కాంబినేషన్లో ఒక ఫ్యాక్టర్, ప్రొడక్షన్ యొక్క ఒక ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంచడం వలన ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రొపోర్షన్ అనేది దాని మీద పనిచేసేటువంటి ఎఫెక్ట్ని తెలియజేస్తుంది. అర్థమైందా మీకు? మరలా చెప్తా చూడండి. ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ స్టేట్స్, ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అనేది స్టేట్స్ ఏం తెలియజేస్తుందంటే ద ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్షన్ మీద ఉండేటువంటి ప్రభావాన్ని తెలియజేస్తుంది. వెన్, ఎప్పుడు వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్, ప్రొడక్షన్ యొక్క ఒక ఫ్యాక్టర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదర్ ఆర్ కెప్ట్ కాన్స్టెంట్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో మిగతావన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. కాంబినేషన్ అంటే అనేక ఫ్యాక్టర్స్ కలయికమ్మ. ఇప్పుడు ఒక 10 ఫ్యాక్టర్స్ కలిసాయి, అందులో ఒకటి మాత్రమే పెరుగుతూ 9 స్థిరంగా కాన్స్టెంట్గా ఉండడం వలన ఆ ప్రొడక్షన్ మీద కలిగేటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ని ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అనేటువంటిది మనకి సూచిస్తుంది లేదా తెలియజేస్తుంది ఆ ఎఫెక్ట్ని. ఓకేనా? నెక్స్ట్ చూడండి. బట్ కానీ రిటర్న్స్ టు స్కేల్ అనేది రిఫర్స్ ఏం సూచిస్తుందంటే ద ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్షన్ వెన్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఇంక్రీజ్డ్. మనకేమి ఇందులో ఒకటి పెరుగుతూ మిగతావన్నీ స్థిరంగా ఉండడం వలన ప్రొడక్షన్ మీద ఏర్పడే ఎఫెక్ట్ని ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అనేది తెలియజేస్తుందని చెప్పాం. కానీ రిటర్న్స్ టు స్కేల్ ఏం తెలియజేస్తుంది, అసలు ఆ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇంక్రీజ్ అవ్వడం వలన, అన్నీ ఇక్కడ ఒకటి పెరగడం మిగతా స్థిరంగా ఉండడం కాదు, అన్నీ పెరుగుతాయి. అలా అన్నీ పెరగడం వల్ల దాని మీద పడే ఎఫెక్ట్ని ఈ రిటర్న్స్ టు స్కేల్ అనేది తెలియజేస్తుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ ప్రపోర్షన్ ఏ విధంగా తెలియజేస్తుంది,
రిటర్న్స్ టు స్కేల్ ఏ విధంగా తెలియజేస్తుంది. అది లా ఆఫ్ ప్రపోర్షన్లో ఒకటి ఇంక్రీజ్ అవుతూ మిగతా కాన్స్టెంట్గా ఉంటాయి. ఇక్కడ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాసేస్తారు. ఓకేనా? చూడండి, లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఏ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఇది ఒక దీర్ఘకాలికమైన ఉత్పత్తి కార్యక్రమం. ఓకేనా? నెక్స్ట్ రిటర్న్స్ టు స్కేల్. ఈ రిటర్న్స్ టు స్కేల్ ఒక 2 మాటలు మాట్లాడదాం. ఎంపైరికల్ ఎవిడెన్స్ shows that we get increasing constant and diminishing returns even if we increase the scale of production by increasing all the factor of production. ఏమి లేదు, సింపుల్గా ఇదంతా ఒక మాటే. ఇంక్రీజింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క అన్ని కారకాలని పెంచడం ద్వారా, ఇఫ్ వి ఇంక్రీజ్ ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క స్థాయిని మనం పెంచినట్లయితే, ప్రొడక్షన్ యొక్క అన్ని కారకాలు ఏవైతే ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచడం ద్వారా మనము ప్రొడక్షన్ యొక్క స్థాయిని పెంచినట్లయితే మనం ఏం పొందుకుంటాం? వీ గెట్ ఇంక్రీజింగ్ కాన్స్టెంట్ అండ్ డైమెన్షింగ్ రిటర్న్స్. స్థిరంగా మారుతూ ఉన్నటువంటి రిటర్న్స్ని, రాబడుల్ని మనం పొందుకుంటాం అనడానికి ఈ ఎంపెరికల్ ఎవిడెన్స్ అనేది తెలుపుతుంది. ఓకేనా? చూడండి, ప్రొడక్షన్ యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ ఇంక్రీజ్ అవ్వడం ద్వారా ప్రొడక్షన్ యొక్క లెవెల్ ఆఫ్ స్కేల్ ఏదైతే ఉందో దాన్ని మనం పెంచడం వలన మనం ఏం పొందుకుంటాం? ఇంక్రీజింగ్ కాన్స్టెంట్ అండ్ డైమెన్షింగ్ రిటర్న్స్, అంటే స్థిరంగా మరియు మారుతూ ఉన్నటువంటి రాబడుల్ని పొందుకుంటాం అని ఎవరు చెబుతున్నారు? ఈ ఎంపెరికల్ ఎవిడెన్స్, అనుభావిక ఆధారాలు అనేవి మనకు తెలియజేస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్, దీస్ ఆర్ కాల్డ్, ఈ ఎవిడెన్సెస్నే మనం రిటర్న్ టు స్కేల్ అని పిలుస్తాం. ఓకేనా నాన్న? నెక్స్ట్, కాజెస్ ఫర్ రిటర్న్స్ టు స్కేల్. ఈ రిటర్న్స్ టు స్కేల్కి సంబంధించినటువంటి కారణాలు ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే, ద ఫాలోయింగ్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇంక్రీజింగ్ కాన్స్టెంట్ అండ్ డైమెన్షింగ్ రిటర్న్స్ వెన్ ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. అన్ని ఫ్యాక్టర్స్ పెరగడం ద్వారా మనము ప్రొడక్షన్ యొక్క స్కేల్ని పెంచితే పొందుకునేటువంటి ఇంక్రీజింగ్ మరియు కాన్స్టెంట్ అండ్ డైమెన్షింగ్ రిటర్న్స్, స్థిరమైన మారుతూ ఉన్న రిటర్న్స్ యొక్క పెరుగుదలకు కారణమైనటువంటి కారణాలు ఏంటో కింద ఇవ్వబడ్డాయి. ద ఫాలోయింగ్ ఏంటవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండివిజిబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇది ఒక కారణం. రెండోది స్కోప్ ఆఫ్ గ్రేటర్ స్పెషలైజేషన్, ఇది ఒక కారణం. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ డైమెన్షన్స్ యొక్క ప్రయోజనాలు. ఎక్స్టర్నల్ ఎకనామిక్స్, ఇతర సంబంధమైనటువంటి ఆర్థిక విషయాలు. ఇవన్నీ కూడా మనకి రిటర్న్ టు స్కేల్కి సంబంధించినటువంటి కారణాలు. ఓకేనా? మరి రీజన్స్, కాజెస్ వేరు, రీజన్స్ వేరు. రీజన్స్ ఫర్ కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్, ఒక స్థిరమైనటువంటి రిటర్న్స్ టు స్కేల్కి సంబంధించిన రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ డు నాట్ కంటిన్యూ ఇండెఫినెట్లీ. ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్లో పెరుగుదల అనేది డు నాట్ కంటిన్యూ ఇండెఫినెట్లీ, నిరవధికంగా కొనసాగదు. ఇది ఫస్ట్ పాయింట్. యాజ్ ద ఫిమ్ ఎక్స్పాండ్స్, సంస్థ అనేది విస్తరించినట్లయితే ద అడ్వాంటేజెస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి యొక్క గరిష్ట స్థాయిలు అనేవి గివ్ ప్లేస్ టు డిసడ్వాంటేజెస్కి అంటే ప్రతికూలతలకు కూడా దారితీస్తాయి. సంస్థని విస్తరించడం వల్ల మనకు వచ్చేటువంటి లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, ఉత్పత్తికి సంబంధించి పెద్ద మొత్తంలో ఉండేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి డిసడ్వాంటేజెస్కి కూడా దారితీస్తాయి. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. ద ఫోర్స్ దట్ గివ్ రైజ్ టు ఇంక్రీజింగ్ రిటర్న్స్ని పెంచేటువంటి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి గెట్ ఎగ్జాస్టెడ్, అవి పూర్తయిపోయాయి. ఇది థర్డ్ పాయింట్. దేర్ ఈజ్ ఏ లిమిట్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ సైజ్ యొక్క అంటే పరిమాణం యొక్క అడ్వాంటేజెస్, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంది. దానికి కూడా
ఒక హద్దు లేదా ఒక పరిమితి అనేది ఉంది. ఇవి నాన్న దీని యొక్క రీజన్స్. ఇంకా మనం చూసినట్లయితే రీజన్స్ ఫర్ డైమెన్షింగ్ రిటర్న్స్ టు స్కేల్. డైమెన్షింగ్ రిటర్న్స్ టు స్కేల్ యొక్క రీజన్స్. కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్ ఈజ్ ఓన్లీ పాసింగ్ ఫేజ్. కాన్స్టెంట్ రిటర్న్స్, స్థిరమైనటువంటి రిటర్న్స్కు స్కేల్ అనేది ఓన్లీ పాసింగ్ ఫేజ్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క స్థాయి అనేది ఇంక్రీజ్డ్, పెరిగినట్లయితే ఫర్దర్ డైమెన్షింగ్ రిటర్న్స్ విల్ సెట్. డైమెన్షింగ్ రిటర్న్స్ అనేవి సెట్ అవుతాయి. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ రైజ్. ప్రొడక్షన్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ద ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్. దానికి గల కారణాలు ఏంటంటే రెండు కారణాలు. ఇండివిజిబుల్ ఫ్యాక్టర్స్ మే బికమ్ ఇన్ఎఫిషియంట్ అండ్ లెస్ ప్రొడక్టివిటీ. ఇండివిజిబుల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అసంపూర్ణమైనటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో, మే బికమ్ ఇన్ఎఫిషియంట్, అవి అంత సమర్థవంతంగా ఉండవు. మరియు లెస్ ప్రొడక్టివ్, తక్కువ ఉత్పత్తినిచ్చేవిగా ఉంటాయి. ఇది ఒక కారణం. రెండోది, బిజినెస్ మే బికమ్ అన్మేనేజబుల్. వ్యాపారం అనేది మేనేజ్ చేసేటువంటిగా ఉండకపోవచ్చు. ఈ రెండు కారణాలు డైమెన్షింగ్ రిటర్న్స్ టు స్కేల్కి సంబంధించినటువంటి రీజన్స్గా మనం చూస్తాం నాన్న. ఇక ఇందులో అజంప్షన్స్ చూసినట్లయితే ద లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అజంప్స్ దట్. ఈ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ దేన్ని ఊహిస్తుందంటే ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ వేరియబుల్. అన్ని ఫ్యాక్టర్స్ కూడా మారుతూ ఉంటాయి. అదేవిధంగా దేర్ ఆర్ నో టెక్నాలజికల్ చేంజెస్. ఎలాంటి సాంకేతికపరమైనటువంటి మార్పులు ఉండవు. దేర్ ఈజ్ పెర్ఫెక్ట్ కాంపిటీషన్. ఒక ఖచ్చితమైనటువంటి పోటీ ఉంటుంది. ద అవుట్పుట్ ఈజ్ మెజ్యూర్డ్ ఇన్ ఫిజికల్ యూనిట్స్. ఇక్కడ వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్ యూనిట్స్లో మెజ్యూర్ చేస్తూ ఉంటాం. ఎందులోనైనా ఫిజికల్ యూనిట్స్లో మెజ్యూర్ చేస్తూ ఉంటాం. ఇది నాన్న రిటర్న్స్ టు స్కేల్ అంటే. సో ఫస్ట్ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో ఈ సెకండ్ క్వశ్చన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? ఈ రెండు క్వశ్చన్స్ ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటాయి. మనం డిస్కస్ చేసే పాయింట్స్ మాత్రం కంపల్సరీగా నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్తే మీకు లాంగ్ ఆన్సర్లో హాఫ్ మార్క్ కూడా తీయడానికి వాడికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? మరి ఇందులో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇది నాన్న, అనలైజ్ ద లా ఆఫ్ సప్లై. లా ఆఫ్ సప్లైని విశ్లేషించమన్నాడు. అదేవిధంగా వాట్ ఆర్ ఇట్స్ ఎక్సెప్షన్స్. దీని యొక్క ఎక్సెప్షన్స్ ఏంటో ఒకసారి అడిగాడు నాన్న. సో నాన్న ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఈ డయాగ్రామ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ప్రతి లా ఆఫ్ సప్లైలో ఉన్నటువంటి వేరియేషన్స్ అన్నీ మాట్లాడుకుంటాం. ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ లాగా మీకు అనిపించవచ్చు, కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ అనేది మనకు ఒక 2-3 సార్లు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చాడు నాన్న. సో ఈ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే మనం ముందు డిస్కస్ చేసిన రిటర్న్స్ టు స్కేల్ అనేది షార్ట్ ఆన్సర్కి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకేనా? మరి ఈ క్వశ్చన్ కూడా నేర్చుకుంటే కంపల్సరీగా 3rd యూనిట్ నుంచి లాంగ్ ఆన్సర్ మిస్ అవ్వదు. ఓకేనా నాన్న? సో లాంగ్ ఆన్సర్తో పాటు ఒక షార్ట్ ఆన్సర్ మీ పాకెట్లో ఉన్నట్లే ఈ క్వశ్చన్ కూడా నేర్చుకుంటే. ఓకేనా? మరి ఏంటి ఈ లా ఆఫ్ సప్లై ఒకసారి చూద్దాం నాన్న. ద లా ఆఫ్ సప్లై స్టేట్స్ దట్. ఈ లా ఆఫ్ సప్లై ఏం చెప్తుందంటే అదర్ థింగ్స్ ఆఫ్ సప్లై రిమైనింగ్ కాన్స్టెంట్. సప్లైకి సంబంధించిన ఇతర విషయాలన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. యాజ్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ కమోడిటీ ఇంక్రీజెస్. చూడండి, ఏ ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజెస్. కమోడిటీ అంటే సరుకు నాన్న. సరుకు యొక్క ప్రైస్, ధర అనేది ఇంక్రీజెస్, పెరుగుతూ ఉంటే ద సప్లై ఆఫ్ కమోడిటీ అంటే సరుకు యొక్క సప్లై కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ వైస్ వెర్సా అంటే ఇవి రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో. కమోడిటీ యొక్క ప్రైస్ అంటే సరుకు యొక్క ధర పెరుగుతూ ఉంటే ఆ కమోడిటీ యొక్క సప్లై కూడా పెరుగుతుంటుంది. మరియు ద లా ఆఫ్ సప్లై అజ్యూమ్స్ దట్. దీన్ని లా ఆఫ్ సప్లై అనేది ఊహిస్తుంది. యాక్సెప్ట్ ప్రైస్. దీన్ని ప్రైస్ తప్ప మిగతా అన్నింటినీ ఊహిస్తుంది. అవి ఏంటంటే ఒకసారి చూద్దాం. అదర్ డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై. సప్లై యొక్క ఇతర డిటర్మినెంట్స్ అన్నింటినీ కూడా యాక్సెప్ట్ ప్రైస్ తప్ప, ధర తప్ప మిగతా అన్ని విషయాలను కూడా ఇది అజ్యూమ్ చేస్తుంది, ఊహిస్తుంది. అవి ఏంటంటే సచ్ యాజ్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. రిలేటెడ్ గూడ్స్ యొక్క ధర, ఫ్యాక్టర్ ప్రైసెస్
అదేవిధంగా టెక్నాలజీ, అదేవిధంగా గోల్స్ ఆఫ్ ఫేమ్, సంస్థ యొక్క లక్ష్యాలు, వీటన్నిటినీ కూడా ఈ లా ఆఫ్ సప్లై అనేది అజ్యూమ్ చేస్తుంది నాన్న, ఊహిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, డు నాట్ చేంజ్, ఊహిస్తుంది కానీ ఎటువంటి మార్పు చేయలేదు ఇది, అంటే కేవలం అజ్యూమ్ చేస్తుంది కానీ మార్చదు. సో ద లా ఆఫ్ సప్లై ఆర్ సప్లై ఫంక్షన్ కెన్ బి రిటర్న్. ఈ లా ఆఫ్ సప్లైని మనం ఎలా రాస్తామంటే ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ పిఎక్స్గా రాస్తాం నాన్న. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద లా ఆఫ్ సప్లై షోస్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ సప్లై. ధరకి సప్లైకి మధ్యన ఉన్నటువంటి డైరెక్ట్ రిలేషన్, అంటే నేరుగా ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంటుందో మనకి లా ఆఫ్ సప్లై అనేది తెలుస్తుంది. ఏ రెండింటి మధ్య రిలేషన్షిప్? ప్రైస్కి సప్లైకి మధ్యన ఉన్నటువంటి రిలేషన్షిప్. ద లా ఆఫ్ సప్లై కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైపోథెటికల్ సప్లై షెడ్యూల్ అండ్ సప్లై కర్వ్. హైపోథెటికల్ సప్లై షెడ్యూలు మరియు సప్లై కర్వ్ సహాయంతో ఈ లా ఆఫ్ సప్లైని మనం వివరిస్తాం నాన్న. ముందుగా ఇండివిజువల్ సప్లై షెడ్యూల్ని ఒకసారి చూద్దాం. ఇందులో ఇవన్నీ ప్రైసెస్, ఇదేమో సప్లై నాన్న. 10 ఉంటే 5 యూనిట్లు సప్లై జరుగుతుంది, 20 రూపాయలు ఉంటే 10 యూనిట్లు, 30 రూపాయలకి 10 యూనిట్లు, 40 రూపాయలకి 20 యూనిట్లు, 50 రూపాయలకి 25 యూనిట్లు. అంటే ఒక ప్రతి 10 రూపాయలు పెరుగుతున్న కొద్దీ ఇటువైపు ఒక్కొక్క 5 యూనిట్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ టేబుల్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఫ్రమ్ ద ఇండివిజువల్ సప్లై షెడ్యూల్, ఇదిగోండి ఇదే ఇండివిజువల్ సప్లై షెడ్యూల్, దీని నుంచి వీ కెన్ అబ్జర్వ్ దట్, మనం ఏం అబ్జర్వ్ చేసామంటే ప్రైస్ ఇంక్రీజెస్, ధర అనేది పెరుగుతూ ఉంది, 10, 20, 30, 40, 50 పెరుగుతూ ఉంది. అదేవిధంగా ద క్వాంటిటీ సప్లైడ్ ఆల్సో ఇంక్రీజెస్, ఇటు ఉన్నటువంటి సప్లై కూడా చూడండి, ప్రైస్ పెరుగుతూ ఉంటే సప్లై కూడా పెరుగుతూ ఉంది. ఇది ఈ టేబుల్ నుంచి మనం అబ్జర్వ్ చేసాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ లా కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై డ్రాయింగ్ ఏ సప్లై కర్వ్. ఈ సిద్ధాంతాన్ని మనము ఈ కరువు ద్వారా వివరించవచ్చు. సప్లై షెడ్యూల్తో గీసినటువంటి కరువు ఇదిగోండి, 10, 20, 30, 40, 50. 10కేమో 5 యూనిట్లు, 20కేమో 10 యూనిట్లు, 30కేమో 15 యూనిట్లు, 40కేమో 20 యూనిట్లు, 50కేమో 25 యూనిట్లు. ఇది ఈ కరువు ద్వారా వివరిస్తాం. కాబట్టి ఈ కరువు గీయండి నాన్న. ఓకేనా. నెక్స్ట్, మార్కెట్ సప్లై కరువు. మార్కెట్ సప్లై కరువు ఇన్ ద మార్కెట్, మన మార్కెట్లో చూసినట్లయితే ఏ కమోడిటీ ఈజ్ సప్లైడ్ బై మెనీ ప్రొడ్యూసర్స్. చాలామంది నిర్మాతల ద్వారా, అంటే చాలా నిర్మాతలు అంటే సినీ నిర్మాతలు అనుకునేవారు, చాలామంది డబ్బు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కమోడిటీ సరుకు అనేది సప్లై చేయబడుతుంది నాన్న. దేర్ ఫోర్, కాబట్టి మార్కెట్ సప్లై అట్ ఏ పర్టిక్యులర్ ప్రైస్, ఒక నిర్దిష్ట ధర వద్ద మార్కెట్ సప్లై అనేది, కమోడిటీ అంటే సరుకు అని చెప్పాను, సరుకు యొక్క నిర్దిష్ట ధర వద్ద మార్కెట్ సప్లై అనేది ఈజ్ అప్టైన్డ్, మార్కెట్ సప్లై అనేది పొందుకోబడుతుంది. దీనివల్ల అంటే యాడింగ్ ద క్వాంటిటీస్ సప్లైడ్ బై ద ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్, వ్యక్తిగతంగా ఉండేటువంటి వ్యాపారులు కానీ వ్యక్తిగతంగా డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు సప్లైడ్ క్వాంటిటీస్ని యాడింగ్ చేయడం వల్ల మార్కెట్ సప్లై అనేది సాధ్యపడుతుంది. ఓకేనా. నెక్స్ట్, ద మార్కెట్ సప్లై ఇంక్రీజెస్, మార్కెట్ సప్లై అనేది పెరుగుతుంది యాజ్ ప్రైస్ ఇంక్రీజెస్, అదేవిధంగా ప్రైస్ కూడా పెరుగుతుంది. సప్లై పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, ప్రైస్ పెరిగితే సప్లై పెరుగుతుంది. ఈ రెండు కూడా డైరెక్ట్ రిలేషన్షిప్లో ఉంటాయి. చూడండి, బేస్డ్ ఆన్ ద మార్కెట్ సప్లై షెడ్యూల్, మార్కెట్ సప్లై షెడ్యూల్ మీద ఆధారపడి వీ కెన్ డ్రా ద మార్కెట్ సప్లై కర్వ్, మనం మార్కెట్ సప్లై కర్వ్ను గీస్తాం. ఇదిగొన్నా ఇదే సేమ్ ఏదో ఒకటి ఇందాకలో ఏదైతే వేసామో అవే వాల్యూస్తో సేమ్ అదే డయాగ్రామ్ వేస్తాం. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు ద లా ఆఫ్ సప్లై, లా ఆఫ్ సప్లై ప్రకారము యాజ్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజెస్, సరుకు యొక్క రేటు ధర పెరుగుతున్న కొద్దీ ఇట్స్ సప్లై ఆల్సో ఇంక్రీజెస్, సప్లై కూడా పెరుగుతుంది. ఎలా? వైస్ వెర్సా, అంటే నేరుగా పెరుగుతూ ఉంటుంది. ప్రైస్ పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది. అయితే ఇన్ సర్టైన్ కేసెస్, కొన్ని సందర్భాల్లో మాత్రం ద లా ఆఫ్ సప్లై మే నాట్ బి అప్లికేబుల్, లా ఆఫ్ సప్లై అనేది అప్లికేబుల్ కాదు. ఇలాంటి సందర్భాన్నే దే ఆర్ కాల్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ లిమిటేషన్స్ ద లా ఆఫ్ సప్లై. లా ఆఫ్ సప్లై యొక్క
ఎక్సెప్షన్స్ లేదా లిమిటేషన్స్ అని పిలుస్తాం. చూడండి ఇక్కడ ఇదిగోండి ప్రతిదీ పెరిగింది, ఇక్కడేమో పెరిగి ఆ తర్వాత సిచ్యువేషన్ ఏమో తగ్గిపోయింది. ఓకేనా, అంటే యాక్చువల్లీ ప్రైస్ పెరుగుతుంటే సప్లై కూడా పెరగాలి, కానీ ఎక్కడో ఒక్కొక్క సందర్భంలో ఇక్కడ సప్లై అనేది అప్లికేబుల్ అవ్వదు. అందువలన దాన్నే మనం లిమిటేషన్స్ లేదా యాక్సెప్షన్స్ అని పిలుస్తాం నాన్న. ఓకేనా, చూడండి పెద్ద క్వశ్చన్ లాగా ఉంది, ఏం లేదు, అన్ని డయాగ్రామ్స్ టేబుల్సే ఉన్నాయి. చూడండి ఫస్ట్ లా ఆఫ్ సప్లై అంటే ఏమో చూసాం, ఇండివిజువల్ షెడ్యూల్కి సంబంధించి ఒక టేబుల్ చూసాం, ఆ తర్వాత దాని డయాగ్రామ్ చూసాం. అదేవిధంగా మార్కెట్ సప్లై కరువు గురించి చూసాం, దాని టేబుల్ చూసాం. ఆ తర్వాత కరువుకి సంబంధించి కొన్ని సందర్భాల్లో లిమిటేషన్స్ లేదా ఎక్సెప్షన్స్ అంటే ఏంటో చూసాం, దాని డయాగ్రామ్ కూడా చూసాం. అంతే, ఇది చాలా చిన్నది, ఇక్కడ రాయాల్సిన దానికన్నా డయాగ్రామ్సే పెద్ద ఉంటాయి అంతే. అవి కూడా పెద్ద కష్టమైన డయాగ్రామ్స్ కాదు, అన్నీ బాక్సుల్లాగా ఉంటాయి. ఓకేనా, సో ఈ 3 క్వశ్చన్లు నేర్చుకుంటే కంపల్సరీగా మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో మీకు వస్తుంది. ఓకేనా, కొన్ని సందర్భాల్లో వీటిల్లోనే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, వీటిలోనే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వస్తుంది నాన్న. ఓకేనా, మరి ఒకవేళ కేవలం ఈ 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చనే వచ్చింది, షార్ట్ ఆన్సర్ రాలేదు, అప్పుడు షార్ట్ ఆన్సర్ సంగతి ఏంటి సార్? ఖచ్చితంగా ఈ 3 ఒకటి లాంగ్ ఆన్సర్ అయితే డ్యామ్ షూర్, అందులో లోపమేమి లేదు. అది 1000కి 1000%, 100కి 100 కాదు, 1000% ఈ 3 ఒకటి మనకు లాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. తక్కువ సందర్భాల్లో ఈ 3లోనే లాంగ్ ఆన్సర్తో పాటు షార్ట్ ఆన్సర్ కూడా వస్తుంది. ఒకవేళ ఈ 3లో షార్ట్ ఆన్సర్ రాలేదు, ఓన్లీ లాంగ్ ఆన్సరే వచ్చింది, అప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ కాస్ట్ ఫంక్షన్ ఆర్ డ్యూయల్ టు ఈచ్ అదర్. ప్రొడక్షన్ ఫంక్షన్ కాస్ట్ ఫంక్షన్ రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి, వివరించండి అంటాడు. ఈ క్వశ్చన్ కంపల్సరీగా మనకు షార్ట్ ఆన్సర్ కింద వచ్చేస్తుంది. మ్యాక్సిమం మొదటి 3 క్వశ్చన్లే షార్ట్ లాంగ్ ఆన్సర్ వచ్చేస్తుందమ్మా, కానీ కొన్ని సందర్భాల్లో ఒక షార్ట్ ఆన్సర్ అందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చనే ఇస్తాడు, షార్ట్ ఆన్సర్ ఇవ్వడు. అప్పుడు మీకు షార్ట్ ఆన్సర్ కోసం 3 చదువుకొని వెళ్తే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రాలేదని మీరు వర్రీ అవుతారు. కాబట్టి ఇది కూడా నేర్చుకోవాలంటే డ్యామ్ షూర్గా ఒక షార్ట్ ఒక లాంగ్ మీకు పాకెట్లో ఉన్నట్లే. ఓకేనా, మరి ఏంటో ఒకసారి దీని గురించి చూద్దామా. ప్రొడక్షన్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫిజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్స్కి అవుట్పుట్కి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్, అర్థమైంది కదా నాన్న. నెక్స్ట్, వీ కెన్ డెరైవ్ ద కాస్ట్ ఫంక్షన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఫంక్షన్. ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ నుంచే కాస్ట్ ఫంక్షన్ని మనం పొందుకుంటాం నాన్న. ప్రొడక్షన్ ఫంక్షన్ నుంచి కాస్ట్ ఫంక్షన్ అనేది డెరైవ్ అవుతుంది. ఇది 2వ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ వీ నో ద ప్రైస్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎ గివెన్ అవుట్పుట్, వీ కెన్ డెరైవ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ అవుట్పుట్. ఏం లేదు, ప్రొడక్షన్ ఫంక్షన్కి సంబంధించినటువంటి కాస్ట్ అనేది లేదా ఫ్యాక్టర్స్కి సంబంధించిన కాస్ట్ అనేది మనకు తెలిస్తే దాని నుంచి అవుట్పుట్కి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మనం పొందుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనిట్స్ ఆఫ్ లేబర్, 2 యూనిట్ల లేబరు, 3 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ 100 యూనిట్స్ ఆఫ్ కమోడిటీ. 2 యూనిట్ల లేబరు, 3 యూనిట్ల 3 యూనిట్స్ క్యాపిటల్, 2 యూనిట్స్ లేబరు, 3 యూనిట్స్ క్యాపిటల్, ఈ రెండింటిని 100 యూనిట్స్ ఆఫ్ కమోడిటీ అంటే 100 యూనిట్స్ కలిగిన సరుకుని తయారు చేయడానికి ఉపయోగించాం. అప్పుడు ద ప్రైస్ ఆఫ్ లేబర్ ఈజ్ 10 రూపీస్ అండ్ క్యాపిటల్ ఈజ్ 20 రూపీస్ పర్ యూనిట్. ఒక యూనిట్కి లేబర్ ఖర్చు వచ్చేసి 10, క్యాపిటల్ వచ్చేసి 20 రూపాయలు అనుకుంటే దెన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 100 యూనిట్స్, మొత్తం 100 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎంత అంటే 2 లేబర్ యూనిట్స్ ఎంత, 2 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్కి ఎంత 10 రూపాయలు, 2 10 20 ప్లస్ క్యాపిటల్ ఎన్ని యూనిట్లు 3 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ ధర ఎంత 20 రూపాయలు, 3 20 ఎంత 60, 60 ప్లస్ 20 ఎంత 80. 100 యూనిట్స్ మనము కమోడిటీని సరుకుని తయారు చేయాలంటే 80 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదే దానికి సంబంధించింది, ఏం లేదు. మనకి ప్రొడక్షన్ ఫంక్షన్ యొక్క కాస్ట్ తెలిసినట్లయితే కాస్ట్ ఫంక్షన్ డెరైవ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ప్రొడక్షన్ ఫంక్షన్, 2 యూనిట్లు లేబరు, 3 యూనిట్లు
క్యాపిటల్ ఉపయోగించాం. ఒక్కొక్క యూనిట్ యొక్క లేబర్ ఖర్చు 10 రూపాయలు, ఒక్కొక్క యూనిట్ క్యాపిటల్ ఖర్చు 30 రూపాయలు. సో కాస్ట్ ఎంత అయిందో తెలిసిపోద్దా లేదా? 2 10 20, 3 20 60, 20 + 60 80. సో ఇదే కాస్ట్ ఫంక్షన్. సో ప్రొడక్షన్ ఖర్చు తెలిస్తే కాస్ట్ అనేది మనకు తెలిసిపోద్ది. సో ప్రొడక్షన్ ఫంక్షన్ నుంచే కాస్ట్ ఫంక్షన్ అనేది డెరైవ్ అవుతుంది. ఓకేనా? ఈజీగానే ఉంది కదా. నెక్స్ట్ నాన్న, హౌ కాస్ట్స్ ఆర్ కాంట్రిబ్యూట్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ షోన్. ఇక్కడ చూడండి, మనము ఎంత కాస్ట్ అనేది ప్రొడక్షన్ కొరకు ఉపయోగించామో దానికి సంబంధించినటువంటి కొన్ని కారకాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఫస్ట్గా టోటల్ ప్రొడక్షన్, టోటల్ కాస్ట్ అంటే ఏంటో నేర్చుకుందాం. తర్వాత యావరేజ్ ప్రొడక్షన్, యావరేజ్ కాస్ట్ నేర్చుకుందాం. తర్వాత మారిజినల్ కాస్ట్, మారిజినల్ ప్రోడక్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఇవే వాడు రాయమని చెప్పాడు. అవేంటో ఫస్ట్ టోటల్ ప్రొడక్షన్, టోటల్ కాస్ట్ గురించి మాట్లాడదాం నాన్న. టోటల్ ప్రొడక్షన్ ఫస్ట్ ఇంక్రీజెస్ ఎట్ ఇంక్రీజింగ్ రేట్. ఇంక్రీజింగ్ రేట్ వద్ద టోటల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. దెన్ అట్ ఏ డైమెన్షింగ్ రేట్, తరువాత డైమెన్షింగ్ రేట్ దగ్గర ఇది తరుగుతూ ఉంటుంది. ఇదే టోటల్ ప్రొడక్షన్. నెక్స్ట్ యావరేజ్ ప్రొడక్షన్. యావరేజ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఫస్ట్ డ్యూ టు ఇంక్రీజింగ్ రిటర్న్స్. ఇంక్రీజింగ్ రిటర్న్స్ ద్వారా యావరేజ్ ప్రొడక్షన్ అనేది మొదట పెరుగుతూ ఉంటుంది. రీచెస్ ఏ మ్యాక్సిమం, గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత అండ్ బిగిన్స్ టు ఫాల్ డ్యూ టు డైమెన్షింగ్ రిటర్న్స్. డైమెన్షింగ్ రిటర్న్స్ కారణంగా ఇది తగ్గుతూ ఉంటుంది. చూడండి, ఇంక్రీజింగ్ రిటర్న్స్ కారణంగా మొదట పెరుగుతూ ఉంటుంది యావరేజ్ ప్రోడక్ట్ అనేది. తర్వాత డైమెన్షింగ్ రిటర్న్స్ కారణం తర్వాత తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడు ఒక మ్యాక్సిమం స్థాయికి వెళ్ళిన తర్వాత తగ్గుదల అనేది ప్రారంభమవుతుంది. ఓకేనా? ఇది యావరేజ్ ప్రొడక్షన్. ఇక ఇందులో మారిజినల్ ప్రొడక్ట్ ఇంక్రీజెస్ ఇన్ ద బిగినింగ్ అండ్ ఆఫ్టర్ ఏ పాయింట్ బిగిన్స్ టు ఫాల్. మారిజినల్ ప్రొడక్ట్ అనేది ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ తరువాత ఆఫ్టర్ ఏ పాయింట్ బిగిన్స్ టు ఫాల్, ఒకానొక పాయింట్ వద్ద తగ్గడం ప్రారంభమవుతుంది. సో ఎంపీ ఇంటర్సెక్ట్స్ ఏపీ వెన్ ఏపీ ఈజ్ మ్యాక్సిమం. ఇక్కడ ఎంపీ అంటే మధ్యప్రదేశ్, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదమ్మా. ఎంపీ అంటే మారిజినల్ ప్రొడక్ట్, ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్ట్. యావరేజ్ ప్రొడక్ట్ అనేది మ్యాక్సిమంగా ఉన్నప్పుడు ఈ మారిజినల్ ప్రొడక్ట్ అనేది యావరేజ్ ప్రొడక్ట్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. వెన్ ఎంపీ ఈజ్ ఇంక్రీజింగ్, ఎప్పుడైతే మరలా మారిజినల్ ప్రొడక్ట్ పెరుగుతుందో మారిజినల్ కాస్ట్ ఎంసీ అనేది ఫాల్స్, తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రొడక్షన్ అండ్ కాస్ట్ ఫంక్షన్స్ రెండు కూడా ఒకదానితో ఒకటి డ్యూయల్గా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అసలు ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ప్రొడక్షన్ ఫంక్షన్ తెలిస్తే కాస్ట్ ఫంక్షన్ డెరైవ్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. అదేవిధంగా ఇందులో టోటల్ ప్రొడక్ట్ గురించి మాట్లాడాం, యావరేజ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడాం, మారిజినల్ ప్రొడక్షన్ గురించి కూడా మాట్లాడాం. ఇవమ్మా ఇందులో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ మరియు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 3 లాంగ్ ఆన్సర్స్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఈ 4 క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాత రెండో క్వశ్చన్ నేర్చుకోండి. ఈ యూనిట్ నుంచి ఈ 4 క్వశ్చన్లు నేర్చుకొని వెళ్తే డ్యామ్ షూర్గా ఒక షార్ట్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది రేపు ఎగ్జామ్లో వచ్చేస్తుంది. ఓకేనా? దీంతో మనం 3rd యూనిట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో 4th యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.